అందరికీ నమస్కారం అండి. నా పేరు జ్ఞానేశ్వర్. నేను BASF కంపెనీలో పనిచేస్తున్నాను. సో ఇవాళ మనం వచ్చేసి తోలుకోడు గ్రామం, మైలవరం మండలం, అలాగే NTR జిల్లా వేమిరెడ్డి అరుణ్ శేఖర్ రెడ్డి గారి పొలంలో ఉన్నాం అనమాట. సో చెప్పండి అరుణ్ గారు, సో మీరు ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారండి? మేము 10 ఎకరాల్లో చేస్తున్నాం. 10 ఎకరాల్లో 10 ఎకరాలు 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. పత్తి వ్యవసాయం చేస్తున్నాం. ఓకే. చాలా ఇత్తనం నాటి ఎన్ని రోజులు అవుతుందండి? ఇప్పటికి 40 రోజులు అయిందండి. 40 రోజులు అవుతుందా? 40 రోజులు అవుతుంది. దీనికి తగ్గట్టు ఏంటంటే ఈ పేను బంక, తెల్లదోమ, పచ్చదోమ ఒకటేసి చేరి ఇంకా మొక్కలని బాగా డామేజ్ చేస్తున్నాయండి. ఎఫికాన్ ఇచ్చారండి. ఎఫికాన్ అనే దోమ ఉంది ఇస్తే మనం స్ప్రే చేసామండి. 15 రోజులు అవుతుంది. ఇప్పటికి స్ప్రే చేసి 15 రోజులు అవుతుంది. సో ఏమేమి తేడా డిఫరెన్స్ కనపడిందండి మీరు? అయితే ఇది స్ప్రే చేసిన తర్వాత చాలా బాగుందండి. అంటే మేము కొట్టంది కొంత ఉంది, ఇది మనకి కొట్టింది కొంత ఉంది. కొంత పొలాన్ని కొట్టారు, కొంత పొలాన్ని కొట్టకుండా ఉంచారు. చూద్దాం అని చెప్పేసి. అయితే దానికి దీనికి చాలా తేడా ఉందండి. ఓకే. దానికి దీనికి కూడా చాలా తేడా ఉంది. ఎలాంటి మీకు కనిపెట్టారండి డిఫరెన్స్ అనేది? కొట్టిన దానికి కొట్టం దానికి ఏంటంటే అందుట్లోనేమో తెల్లదోమ, పచ్చదోమ, పేను బంక విపరీతంగా ఉంది, బాగా ఎక్కువ ఉంది, ముడతుంది బాగా. ఓకే. ఇదేమో చాలా నీట్ గా ఉందండి. ఆకు అనేది బాగా మెత్తదనం ఉంది. చక్కగా అసలు ఒకే చేలో అదేమో దానికి దీనికి ఒక బెత్తడు జాన తేడా ఉంది. డిఫరెన్స్ కొట్టిన దానికి గ్రోత్ కొట్టిందేమో మీకు అంత గ్రోత్ అనిపించట్లేదు. కొట్టిందేమో మీకు ఆ తేడా అనేది గ్రీన్నెస్ గానీ లేదంటే పైరు పెరగడం గానీ ఆ తేడా అనేది కనపడింది. చాలా బాగుంది. మనకి ఇప్పుడు ప్రెసెంట్ కూడా కంట్రోల్ అయినా కానీ ఇప్పుడు కూడా చాలా బాగుంది. ఇంకా చేను ఓకే. తెల్లదోమ, పచ్చదోమ, పేను బంక అనేది ఇప్పుడు అసలు లేదు. అసలు ఏ మొక్క చూసినా క్లియర్ అయిపోయింది. మొక్క చూసినా గానీ ఎక్కడా లేదు. ఓకే. సో మరి మీరు మిగిలిన పొలానికి కూడా ఎఫికాన్ వాడదామని అనుకుంటున్నారా? వాడొచ్చండి, వాడాలి. వాడితేనే ఈ ఉండకాలానికి పోయి కొంచెం గ్రోత్ తెచ్చుకోవడానికి మనకు అవకాశం. ఇప్పటికే 40 రోజులు అయిపోయింది కదండి. అవునవును. మళ్ళీ దాని గురించి ఇంకా అది వెనకపోతా ఉంటే ఇబ్బంది కదా. అవునవును. మనం మళ్ళీ మన పొలానికి కూడా ఇదే కొడదామని ఆలోచిస్తున్నాను నేను. ఓకే. సో విన్నారు కదండి అరుణ్ గారి ఆయన మాటల్లోనే, సొంత మాటల్లోనే. సో ఎఫికాన్ అనేది స్ప్రే చేశారు ఆయన. సో అది స్ప్రే చేసిన తర్వాత తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంది పూర్తిగా కంట్రోల్ అయింది. ఇప్పటికీ స్ప్రే చేసి సుమారుగా 15 రోజులు అవుతుంది. సో ఎఫికాన్ అనేది తప్పకుండా అందరూ వాడి లబ్ధి పొందాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.